సార్ మీరు ప్రతిసారి స్త్రీలను గౌరవించమని పదే పదే చెప్తున్నారు సార్. కానీ మూవీస్ లో, సోషల్ మీడియాస్ లో అటువంటి పరిస్థితి లేదు సార్. అవి మారకుండా ఈ సమాజంలో మార్పు వస్తుందా సార్? అలానే మేము స్వేచ్ఛగా మాకు నచ్చిన లో గౌరవంగా పనిచేసుకునే అవకాశం వస్తుందా సార్? చెల్లి ఒక మహిళ సమాజంలో అవమానిస్తే ఎంత బాధపడుతుందో నేను చూసాను. ఆ తల్లిని ఆనాడు అవమానించినప్పుడు ఎంత ఇబ్బంది పడిందో నేను కళ్ళారా చూసా. జీవితంలో ఏంటంటే అమ్మా, సర్కమ్స్టాన్సెస్ మనం తయారు చేస్తాం. మహిళల్ని గౌరవించాలి ఇంట్లో మాకు నేర్పించారు. అమ్మ గాని నాన్న గాని నాకు ఎప్పుడు నేర్పించారు. కానీ ఆ రోజు నుంచి ఇది ఒక మూవ్మెంట్ గా చేయాలనేది చాలా ఆలోచన వచ్చింది. ఒక మూవ్మెంట్ అంటే కేవలం ఇక్కడ వచ్చి నేను మాట్లాడి వెళ్తాం కాదు, లేదంటే శాసన సభలో మాట్లాడతాం కాదు. స్కూల్ నుంచి కేజీ నుంచి పీజీ వరకు మహిళల్ని గౌరవించాలి అనేది, నరనరాలు ఎక్కించాలనేది ఒక లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. తెలుగు వాడక భాషలో మహిళల్ని కించపరిచే విధంగా కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కునేవా, తీర కట్టావా, అమ్మాయిలాగా ఏడవద్దని అంటాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మీ పైన కూడా ఉంది. మీ పైన ఎలా ఉందంటే, రేపు మీరు తిరిగి ఇంటికి వెళ్తారు కదా, మన ఇంట్లో కానివ్వండి, చుట్టుపక్కల ఎవరైనా ఆ పదాలు వాడితే వెళ్ళి వాళ్ళకి చెప్పండి, అన్న లోకేష్ చెప్పాడు ఈ పదాలు వాడద్దు అని చెప్పాలి.